ఈ సంఖ్యామానం అనే శీర్షికలో మీరు వివిధ రకాలైనటువంటి సంఖ్యా సమితులు, ఆ సమితుల్లో ఉన్నటువంటి లక్షణాల గురించి మీరు నేర్చుకున్నారు. మరి వివిధ రకాలైన సంఖ్యలను కూడా కొంత భాగం నేర్చుకున్నారు. మిగతా భాగాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సంఖ్యల్లో కారణాంకాల సంఖ్యను బట్టి ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలుగా వర్గీకరణ చేయడం జరిగింది. అలానే 2 చేత భాగాహారం లేదా భాగింపబడుతుందా లేదా భాగింపబడదా అనేటువంటి లక్షణం ఆధారంగా, అంటే సింపుల్గా 2 యొక్క గుణిజాలని మనం సరి సంఖ్యలని, 2 యొక్క గుణిజాలు కాని వాటిని మనం బేసి సంఖ్యలుగాను వర్గీకరణ చేయడం జరిగింది. వీటితో పాటు కారణాంకాల ఆధారంగానే మనం కవల ప్రధాన సంఖ్యలు అనేటువంటిది నేర్చుకున్నాం. అలాగే పరస్పర కవల ప్రధాన సంఖ్యలు అనేటువంటి పదం కూడా నేర్చుకున్నాం. మరి ఈ కవల ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలతో పాటు మరికొన్ని సంఖ్యా రకాలు కూడా ఉన్నాయి. వాటిని పరిపూర్ణ సంఖ్యలు అంటారు. పరిపూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి 6 అనేటువంటి దాన్ని చూద్దాం. ఈ 6 యొక్క కారణాంకాలు 1, 2, 3, 6. 1కి 2 కలిపితే ఎంత? 3. 3కి 3 కలిపితే ఎంత? 6. 6కు 6 కలిపితే 12. అంతేనా? అంటే 1 + 2 + 3 + 6 విలువ ఎంత? 12. ఈ 6కి 12కి మధ్య సంబంధం ఏంటి చెప్పండి? 6కి 12కి మధ్య ఉన్నటువంటి సంబంధం 6కి 12 రెట్టింపు ఉంటుంది. అంతేనా? అంటే కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు. ఉదాహరణకి 28ని చూద్దాం. 1, 2, 4, 7, 14, 28 ఇవి కారణాంకాలు. 1 + 2 + 4 + 7 + 14 + 20 వీటిని చూద్దాం. 1, 2, 4, 7, 14, 28. 1 + 2 3. 3కి 4 కలిపితే 7. 7కి 7 కలిపితే 14. 14కి 14 కలిపితే 28. 28కి 28 కలిపితే ఎంత వచ్చింది? 56. చూసారా? అంటే 28కి 56కు ఉన్నటువంటి మధ్య సంబంధం ఏమిటి? 28కు రెట్టింపు 56. అంటే 28 యొక్క కారణాంకాల మొత్తము ఆ 28కు రెట్టింపు ఉంటుంది. ఇటువంటి సంఖ్యలని పరిపూర్ణ సంఖ్యలు అంటారు. అంటే పరిపూర్ణ సంఖ్యలు అంటే మనం తీసుకుంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు ఉంటే వాటిని పరిపూర్ణ సంఖ్యలు అంటారు. ఈ పరిపూర్ణ సంఖ్యలకి ఒక జనరల్ ఫార్ములా కూడా ఇవ్వబడింది. 2 ⁻k - 1 × 2 k - 1. k greater than or equal to 2. మీరు కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి. 2 ⁻2 - 1 of 2 ⁻2 - 1. 2 ⁻2 - 1 అంటే 2 ⁻1 అంటే 2. 2² - 1 4 - 1 3. 2 3లు ఎంత? 6. చూసారా? 6 చెప్పుకున్నాం కదా. అలాగే 2 ⁻3 - 1 × 2³ - 1. 2 ⁻3 - 1 2² అంటే 4. 2³ - 1 అంటే 7. 4 7 28. ఇలా మనం పరిపూర్ణ సంఖ్యకు సామాన్య సూత్రాన్ని ఇవ్వగలిగాం, అంటే ఫార్ములా ఇవ్వగలిగారు. అయితే పరిపూర్ణ సంఖ్య ఈ మధ్య వచ్చినటువంటి మన సంఖ్యల్లో పరిపూర్ణ సంఖ్య ఏదంటే 2016 సంవత్సరం 2016 ఈజ్ ఏ పరిపూర్ణ సంఖ్య అని మనం క్లారిటీగా చెప్పచ్చు కదా. సో ఈ రకంగా కూడా పరిపూర్ణ సంఖ్యలు అనేటువంటి దాన్ని వచ్చింది. ఇప్పుడు మరొక రకమైన సంఖ్యను చూద్దాం. ఈ మరొక రకమైన సంఖ్య ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రీసెంట్గా రామానుజన్ గారి బర్త్డే అని కూడా గుర్తుపెట్టుకున్నాం. అదేంటిది? 1729. దీన్ని రామానుజన్ నెంబర్ అంటారు. ఈ రామానుజన్ నెంబర్ యొక్క గొప్పతనం ఏంటి? రామానుజన్ సంఖ్య, రామానుజన్ యొక్క గొప్పతనం ఏంటి? ఇది ఎందుకు రామానుజన్ సంఖ్య అన్నారు? ఈ 1729ని మనం 10³ + 9³ రాయొచ్చు. 10³ అంటే 1000, 9³ అంటే 729, మొత్తం 1729. అలాగే 12³ + 1³ 12³ + 1³ అంటారు. ఈ 12³ + 1³ 12³ అంటే 1728, 1³ అంటే 1 అంటే 1729.
అంటే రెండు ఘనాల మొత్తంగా రెండు విధాలుగా రాయగలిగినటువంటి సంఖ్యలన్నింటిలోకెల్లా అతి చిన్న సంఖ్య 1729. అందుచేత ఇది ఈ విలువని ఇచ్చినటువంటి శాస్త్రవేత్త రామానుజన్ గారు కాబట్టి శ్రీనివాస రామానుజన్ గారి పేరు మీదగానే వీటిని రామానుజన్ సంఖ్య అంటారు. ఇదొక వెరీ ఇంపార్టెంట్. రామానుజన్ సంఖ్య ఏంటి అంటే 1729. ఈ 10³ + 9³ అలాగే 12³ + 1³ రాయగలం కాబట్టి దీన్ని మనం రామానుజన్ సంఖ్య అంటారు. మరొక రకాలైన సంఖ్యను చూద్దాం. ఈ సంఖ్యను ఏంటంటే మనం చూస్తున్నటువంటి ట్రయాంగులర్ నెంబర్స్ అంటారు. ట్రయాంగులర్ నెంబర్స్ ఇది n × n + 1/2 సూత్రం చేత నిర్వచింపబడినటువంటి ఉత్పత్తి అయినట్టు. n = 1 ఇచ్చారు కాబట్టి 1 × 1 వస్తుంది. ఎప్పుడు n = 1 వచ్చినప్పుడు. n = 2 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకు 2 × 2 + 1/2 అంటే 3. n = 3 ఇచ్చారనుకోండి, 3 × 3 + 1/2 అంటే 3 × 4/2 6. n = 4 ఇచ్చారనుకోండి, 4 × 4 + 1/2 4 × 4 + 1/2 అంటే 10. అంతేనా? 2 5 10 1 3 6 10 వీటిని ట్రయాంగులర్ నెంబర్స్ అంటారు. ఈ రకంగా మనకు అంకెలు చాలా రకాలైనటువంటి సంఖ్యలు అనేటువంటివి ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇవి కొన్ని రకాలైనటువంటి సంఖ్యలు. ఇవి మీ సిలబస్లో మనకు ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ ఆధారంగా మనం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు కూడా మనకు ఇచ్చేటప్పుడు భిన్నాలు అనేటువంటి పదం వాడాం. ఈ భిన్నాలు తీసుకునేటప్పుడు కొన్ని లెక్కలు ఇస్తారు. ఉదాహరణకి 1/1 + 1/1 + 2 + 1/1 + 2 + 3 + 1/1 + 2 + 3 + 4 so on up to 1/1 + 2 + 3 + 2018 అని ఇచ్చాడు. దీని విలువ కనుక్కోండి. చూడగానే భయపడిపోతాము, ఇంత పెద్ద నెంబర్ కదా అని చెప్పి. కానీ వాస్తవానికి పరిశీలిస్తే మనకి ఏమొస్తుంది? మొదటి పదం ఎంత? 1/1. రెండవది పదం ఏంటి? 1/1 + 2. మూడవ పదం ఏంటి? 1 + 1 + 2 + 3. మూడవ పదం ఏంటి? నాలుగవ పదం ఏంటి? 1/1 + 2 + 3 + 4. అంటే 2018వ పదం ఏమైంది? 1/1 + 2 + 3 + so on up to 2018. అంతేనా? అంటే మనకు ఇక్కడ మనం తీసుకునేటువంటిది ఎన్నో పదం అనుకున్నాం, tn అనుకున్నాం. tn ఎన్నో పదం అవుతుంది? 1/1 + 2 + 3 + so on up to n. అంతేనా? 1/1 ప్లస్ ఇంతకుముందు మనం చూసుకున్నాం n సహజ సంఖ్యల మొత్తము. దీని విలువ ఎంత అవుతుంది? 1/n × n + 1/2. అంతేనా? కాబట్టి దీని విలువని మనం ఎలా రాసుకోవచ్చు? 2/n × n + 1. దీన్ని 2 కామన్ తీస్తే 1/n × n + 1 వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని చూస్తే 2 × 1/n + 1 1/n - 1/n + 1. ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? n విలువ 1 నుంచి 2018 వరకు ఉంది కదా. మనం విలువలు ఇద్దాం. 2 ఒకదాన్ని తీసుకుందాం. ముందుగా n = 1 ఇచ్చామనుకోండి, 1/1 - 1/2. n = 2 ఇచ్చామనుకోండి, 1/2 - 1/2. n = 3 ఇచ్చాను, 1/3 - 1/4. ఇలా చేసుకుంటూ పోతే 1/2018 - 1/2019. అంతేనా? ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఈ సిరీస్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అన్ని పదాలు క్యాన్సిల్ అవుతాయి, మొదటి పదం చివరి పదం తప్పించి. అంటే 1/1 - 1/2019. అంతేనా? ఇప్పుడు మనం వీటిని సూక్ష్మీకరిస్తే మనకు 2 × 1 - 1/2019 అంటే 2018/2019. అంటే దీని ఆన్సర్ ఎంత? 4036/2019. ఇదే దీన్ని మనం సూత్ర రూపంలో కూడా చెప్పచ్చు. ఎలా అంటే 1/1 / 1/1 + 2 + 1/1 + 2 + 3 and so on up to 1/1 + 2 + 3 + so on up to n అన్నాం. దీని విలువ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే n + 1/2n. ఇది ఆన్సర్. చూసారా? అంటే సింపుల్గా మనం ఈ ఆన్సర్ని మనం చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ సూత్రాన్ని ఉపయోగించి కూడా మీరు చేయొచ్చు అన్నమాట.
అయితే అలాగే వీటికి కొన్ని అప్లికేషన్ క్వశ్చన్స్ అనేటువంటివి ఉదాహరణకి ఇస్తాయి. కొన్నిసార్లు ఒక బుక్లో 2008 పేజెస్ ఉన్నాయి. 2018 నెంబర్ ఉంది అనుకున్నాం. ఒక బుక్లో అంకెలు ఉన్నాయి, అంటే ఆ పుస్తక పేజీల సంఖ్య, ఒక పుస్తకంలో పుస్తక పేజీల సంఖ్య తీసుకున్నాం. ఈ పేజీల సంఖ్య అనేటువంటిది మనం తీసుకుంటే 2018 పేజీలు ఉన్నాయనుకుందాం. ఈ 2018 పేజీల పుస్తకంలో పేజీ నెంబర్ని ముద్రించడానికి ఎన్ని అంకెలను ఉపయోగించాలి? ఇది ప్రశ్న. 2018 పేజీలు ఉన్నటువంటి ఒక పుస్తకంలో పేజీ నెంబర్ని ముద్రించడానికి ఎన్ని అంకెలను ఉపయోగించాలి? ఇది ప్రశ్న ఇచ్చాడు. ఇది చేయాలి. అంటే మనం పేజీ నెంబర్లు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? 1 నుంచి 2018 వరకు ముద్రించాలి. ఎలా చేస్తారు ఈ ప్రశ్నని? ఎలా చేస్తారు? 1 నుంచి 9 నెంబర్లు అంటే మనం 1 అంకె సంఖ్యలు రాయాలి, 2 అంకెల సంఖ్యలు రాయాలి, 3 అంకెల సంఖ్యలు రాయాలి, 4 అంకెల సంఖ్యను కూడా రాయాలి. కానీ అందులో అన్నీ కూడా కాదు. అంటే 1 అంకె సంఖ్య, అంటే 1 నుంచి 9 వరకు పేజీ నెంబర్ని ముద్రించడానికి ఎన్ని సంఖ్యలు కావాలి మనకు? 9 సంఖ్యలు కావాలి. అంటే 9 అంకెలు కావాలి. 10 నుంచి 99, ఈ 10 నుంచి 99 వరకు పేజీ నెంబర్లు ముద్రించడానికి ఎన్ని అంకెలను వాడాలి? అంటే ఏంటి? 2 అంకెల సంఖ్యల నెంబర్లు. ఎన్ని 2 అంకెల సంఖ్యలు ఉంటాయి మనకి? 92 అంకెల సంఖ్యలు ఉంటాయి. ఎలా చెప్పగలిగాం? 99 నుంచి 10 తీసేయండి. తీస్తే ఎంత వస్తుంది? 89 వస్తుంది. 10 ఇంక్లూడ్ చేయాలి కదా, కాబట్టి 90. అంటే 92 అంకెల సంఖ్యలు ఉన్నాయి. 2 అంకెల సంఖ్యలో ఎన్ని అంకెలు ఉంటాయి? 2 అంకెలు ఉంటాయి. కాబట్టి 92 అంకెల సంఖ్యలని ముద్రించడానికి ఎన్ని అంకెలు కావాల్సి ఉంటాయి? 90 180. అంటే 180 సంఖ్యలు కావాలి. 9 అంకెలు అంటే 9 అంకెలు 1 నుంచి 9 వరకు ముద్రించడానికి. అలానే 10 నుంచి 99 వరకు ముద్రించడానికి 180 అంకెలు కావాలి. మరి ఇప్పుడు 100 నుంచి 999 ముద్రించడానికి ఎన్ని అంకెలు కావాలి? అంటే ఇవేంటి? 3 అంకెల సంఖ్యలు. ఎన్ని 3 అంకెల సంఖ్యలు ఉన్నాయి? ఎలా లెక్క కడతారు? 999లో 100 తీసేసేయండి. అంటే ఏమొస్తుంది మనకు? 899 ప్లస్ 1 అంటే 900. అంటే మనకు ఈ 900 కావాలి. ఈ 900 మనకు కావాలంటే అప్పుడు ఏం చేస్తాం మనం? 900 ఒక్కొక్క సంఖ్యని ముద్రించడం 3 అంకెలు కావాలి. అంటే 2700 అంకెలు కావాలి. అయిపోయింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి మనకు? 1000 నుంచి 2018 వరకు కావాలి. 1000 నుంచి 2000 అంటే 1000 నుంచి 2018లో ఎన్ని 4 అంకెల సంఖ్యలు ఉన్నాయి? 2018లో 1000 తీసేయాలి. అంటే 1018. ఈ 1018 1000ను కూడా కలపాలి కదా, అంటే 1019. ఈ 1019 4 అంకెల సంఖ్యల్ని మనం ముద్రించడానికి ఎన్ని కావాలి? అంటే 1019 ఇంటూ 4. అంతేనా? 1019 అంటే 4076. 4076 అంకెలు కావాలి. అంటే 1 అంకె సంఖ్యను ముద్రించడానికి 9 అంకెలు కావాలి. 2 అంకెల సంఖ్యలను ముద్రించడానికి 180 అంకెలు కావాలి. 3 అంకెల సంఖ్యలను ముద్రించడానికి 2700 అంకెలు కావాలి. 4 అంకెల సంఖ్యలను ముద్రించడానికి ఎక్కడి నుండి? 1000 నుంచి 2018కి 4076 అంకెలు కావాలి. అంటే మొత్తం 15, 16, 9, 6 అంటే 6965 అంకెలు కావాలి. 1 నుంచి 2018 పేజీ నెంబర్లని ముద్రించడానికి ఆ ప్రింటర్ ఉపయోగించినటువంటి అంకెల సంఖ్య 6965. ప్రశ్న ఇలాగైనా రావచ్చు, లేదా ఒక ప్రింటర్ ఒక పుస్తకంలోని పేజీ నెంబర్ని మొదటి పేజీ నుండి లాస్ట్ పేజీ వరకు ముద్రించడానికి ఉపయోగించిన మొత్తము అంకెల సంఖ్య 6965 అయితే దాన్ని ఎన్ని పేజీలు, ఆ పుస్తకంలో ఎన్ని పేజీలు ఉన్నాయి అని కూడా అడగచ్చు. అంటే ప్రశ్న ఈ రకంగానే రావచ్చు, ఆ రకంగానే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు మనం ప్రశ్న అనేటువంటిది మనం ఎలా ఇస్తాడనేటువంటిది కేవలం పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి అంశాలే ఇస్తాడనేటువంటిది దయచేసి అనుకోవద్దు. మనం వాటిపైన మనకు చాలా ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి చూడాలి. ఇప్పుడు మనం ఒక భిన్నం ఇచ్చారు. ఆ భిన్నము దశాంశ భిన్న రూపంలో మార్చాలి.
ఆ భిన్నాన్ని దశాంశ రూపంలో మార్చాలి. మార్చేటప్పుడు ఆ భిన్నాల్లో 2 రకాలు ఉంటాయి. ఆ భిన్నాల రకాలు ఏంటి అంటే ఆవర్తనమయ్యేటటువంటి దశాంశ భిన్నం, ఆవర్తనము కాని దశాంశ భిన్నం, అంతమయ్యే దశాంశ భిన్నము, అంతము కాని దశాంశ భిన్నం. ఉదాహరణకి మీరు ఇప్పుడు 1/3 తీసుకున్నారు. సో 1/3 తీసుకుని ఈ 1/3 అనేటువంటి దాన్ని దశాంశ రూపంలో మార్చాలి. అంటే 10ని 3 చేత భాగించాలి, అంతే కదా. అంటే యాక్చువల్గా 1 చాలు కాదు, అంటే 0 పాయింట్ పెట్టుకున్నారు, 10 అయింది. 3 3ల 9, 10లో 9 పోతే 1. అలాగే మీరు మరలా 3 3ల 9, మరలా 1. అంటే ఏమొస్తుంది 1/3 అనేది 0.333333 స్వాన్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ దీనికి అంతం ఏమైనా ఉందా? అంతము లేదు. అంతము కాని దశాంశ భిన్నం. అలాగే 3 అనే సంఖ్య రిపీట్ అవుతుంది, అవుతుందా లేదా? అంటే ఆవర్తనం అవుతుంది. ఈ 1/3 అనేటువంటిది అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశ భిన్నం. ఇంకొకటి తీసుకుందాం, ఇంకో దశాంశ భిన్నాన్ని చూద్దాం. 0.12121212 ఇలా వస్తుంది. ఇది కూడా ఆవర్తనమయ్యేటువంటి దశాంశ భిన్నం. మరొక సంఖ్య తీసుకుందాం. ఉదాహరణకి పై అనేటువంటి సంఖ్యను తీసుకుందాం. మీకు తెలుసు కదా పై అనేటువంటి దాన్ని. పై విలువ తీసుకుంటే అది 3.14 అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. ఇక్కడ అంకెలు ఆవర్తనం కావటం లేదు, అలానే అంతం కావటం లేదు. అంతము కాని ఆవర్తనము కాని దశాంశ భిన్నం ఇది. అందుచేత పైకు చాలా విలువ ఉంది. సుమారు రామానుజన్ గారు సుమారు 1,00,000 వరకు దీని ఆ విలువను కనుక్కున్నారు. ఓకే, సో మనకు ఈ పై విలువ అందుకైతేనే మన సౌకర్యార్థం 3.14గా తీసుకుంటాం. యాక్చువల్గా పై ఈని కరణీయ సంఖ్యలు అంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా అంశం. పై ఈ అనేటువంటి కూడా కరణీయ సంఖ్యలుగానే కూడా. ఓకే, మరి భాగాహారం చేయకుండానే ఒకటి అంతమవుతుందా అంతము కాదా అనేటువంటిది అలా పోలిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 ఇచ్చాను. ఇది అంతమయ్యేటటువంటి దశాంశ భిన్నమా అంతము కాని దశాంశ భిన్నమా అని అడిగాను. అనగానే మీరు భాగాహారం చేయకనే చెప్పాలి. నేను క్లియర్గా చెప్పేస్తున్నాను, ఇది అంతము కాని దశాంశ భిన్నం. ఎలా చెప్పగలిగాను అంటే 3/4 అంటే యాక్చువల్గా ఇది మనకు తెలుసు కాబట్టి 0.75 అని చెప్పేస్తాం, అంతమైపోయింది. కాబట్టి అంతమయ్యే దశాంశ భిన్నం అంటున్నాం. ఇంకొక కొన్ని పెద్ద నెంబర్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 34 ఏదో 34/20 అని ఇచ్చాం. ఇది అంతమవుతుందో అంతము కాదా భాగాహారం చేయకుండా చెప్పాలి. ఇక్కడ చెప్పాలి అనుకుంటే అప్పుడు మనకు ఒక కండిషన్ ఏంటంటే హారములో ఉన్నటువంటి సంఖ్య 2m 5n రూపంలో ఉంది. అంటే 2 యొక్క ఘాతము 5 యొక్క ఘాతాల లబ్ధంగా ఉంది అనుకోండి, ఖచ్చితంగా అది అంతమవుతుంది. 34/70 అనగానే మనకు 1.7 అని మనం క్లారిటీగా చెప్పవచ్చు. అంటే ఇది అంతమైపోతుంది. నేను వేసేసాను. ఎలా చెప్పాను? 20 అంటే 2² of 5 power 1. చూసారా? ఇలా మనం దీన్ని చెప్పటాన్ని అంటే ఆ హారం అనేటువంటిది 2m 5n రూపంలో ఉంది అనుకోండి, అది అంతమయ్యేటటువంటి దశాంశ భిన్నము. అలా కాకపోతే అంతము కాని దశాంశ భిన్నము అనేటువంటి అనడం జరుగుతూ ఉంటుంది. ఇది అంతమయ్యే దశాంశ భిన్నము, అంతము కాని దశాంశ భిన్నాన్ని మనం అసలు ఎటువంటి భాగాహారం చేయకుండా చెప్పాలి. ఎలా భాగాహారం చేసి చెప్పచ్చు అంటే అది 2m 5n రూపంలో ఉంది అనుకోండి, అంతమయ్యే దశాంశ భిన్నం. అలా కాదు అనుకోండి, అంతము కాని. అసలు వాస్తవానికి ఎలా చెప్పగలుగుతున్నామంటే 2m 5n అంటే అది 10 యొక్క గుణిజము. 20 10 యొక్క గుణిజమే కదా. ఎప్పుడైతే 10 యొక్క గుణిజమైందో వాస్తవానికి అది క్లారిటీగా మనకు తెలిసిపోతుంది. ఇది అంతము అయ్యేటటువంటి దశాంశ భిన్నంగా చెప్పచ్చు. వీటిపైన మనకు కొన్నిసార్లు ఉంటాయి. 0.34 బార్ ఉంది. ఈ 0.34 బార్ ఉంది. దీనిని భిన్న రూపంలో ఈ దశాంశమైనటువంటి ఆవర్తనమయ్యేటువంటి దశాంశ భిన్నాన్ని మనం భిన్న రూపంలో చూపండి అన్నాం. భిన్న రూపంలో చూపండి అంటే దీనికి ఒక సులభమైన మార్గం ఏంటి అంటే ముందుగా ఆ అంకె మొత్తం రాయాలి 0.34. ఇది తీసుకున్న తర్వాత 0.34 ఉంది కదా, మొత్తం తీసేసేయండి. తీసేస్తే 34 రాయండి. ఈ పైన గుర్తు అంటే ఈ యారో మార్క్ అనేటువంటిది ఉన్న దాని క్రింద ఎన్ని అంకెలు ఉంటాయో అన్ని 9లు వేయండి. ఎన్ని అంకెలు ఉన్నాయి? ఒక అంకె ఉంది. ఈ డెసిమల్ అంటే దశాంశ స్థానం తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో వాటికి బదులు అంటే బార్ కింద లేనిటువంటి వాటిని అన్ని 0లు వేయండి. అంటే దీని విలువ 34/90 లేదా 17/45.
అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0.34 బార్ ఉంది. 0.34 అయితే ఇందులో మనం ఏం చేయాలి? 3ని తీసేయాలి. అంటే 34 - 3 అంటే ఏమొస్తుంది మనకు? 31. అంటే దీని విలువ 31/3 అవుతుంది. సింపుల్గా మనం చెప్పవలసింది 31/90 అని చెప్పచ్చు. ఇప్పుడు 0.34 ఇచ్చాడు. ఈ 0.34 బార్ని ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం రాసేసారు. 34 రాశారు కదా, 034 రాశారు. బార్ కింద ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి 2 ఉన్నాయి. అంటే దీని విలువ ఎంత అవుతుంది? 34/99. చూసారా? సో ఇలా మనం ఒక దశాంశ భిన్నాన్ని అంటే ఆవర్తనమయ్యేటటువంటి దశాంశ భిన్నాన్ని p/q రూపంలో వ్యక్తపరచడం అంటే చేయొచ్చు. ఇది మీకు పరీక్షలో అడిగేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వాటి మీద ప్రాక్టీస్ చేయండి. ఉదాహరణకి 2.35 బార్ ఎలా చేస్తారు? 2.35 బార్ అనగానే మీరు చేయవలసింది మొత్తం నెంబర్ తీసుకోండి, 235 తీసుకోండి. బార్ కింద లేనటువంటిది ఎంత? 23 అనేటువంటిది లేదు, అంతేనా? దాన్ని తీసుకున్నారు. తీసేసి ఇందులో బార్ కింద ఎంత ఉంది? 9. 1 ఉంది కాబట్టి ఒక 9. బార్ కింద లేని సంఖ్యలు ఎంత? 1, ఒక 0. అంటే మనకి ఎంత వచ్చింది? 235 - 23 అంటే 212/90. ఇదే దాన్ని 2.35 బార్ ఉంది. 34 దీని విలువ 235 - 2/99 అంటే 233/90. 99. ఇంకొకటి ఉంది మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అర్థమైన తేడా 2.35 బార్ ఉంది. అంటే 235 - 23 మొత్తాన్ని తీసేసాం. కానీ డెసిమల్కు ముందు ఉన్నటువంటి అంశానికి మనం విలువ ఇవ్వము. కాబట్టి డెసిమల్కు తర్వాత ఉన్నటువంటిలో ఎన్ని అంకెలు బార్ కింద ఉన్నాయి, ఎన్ని అంకెలు బార్ కింద లేవు చూడాలి. దానికి తగ్గట్టుగానే బార్ కింద ఉన్న అంకెలకు తగ్గట్టు 9లు వేయాలి, బార్ కింద లేని అంకెలకు తగ్గట్టుగా 0లు వేయాలి. తేడా అర్థమైంది? 2.35 బార్ ఉంది అంటే మనం 235 - 23/90 వేశారు. అంటే 212/90 అయింది. 2.35 బార్ వచ్చేటికి 235 - 2/99 అయింది. కాబట్టి 233/90. ఈ రకంగా వాటిలో ఉన్నటువంటి అంశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం. అలానే ఇప్పుడు మరి కారణాంకాల అంటే మనం ప్రాథమిక కారణాంకాల లబ్ధంగా వ్యక్తపరచడం కూడా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి 1080 ఉంది. ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ 2 పవర్ a ఆఫ్ 3 పవర్ b ఆఫ్ 5 పవర్ c అని ఇచ్చాడు. అయితే a ప్లస్ b ప్లస్ c విలువ ఎంత? ఇది మీకు ప్రశ్న. అప్పుడు ఏం చేయాలి? 1080ని ముందు 2 చేత భాగించాలి, 540. తర్వాత 270, తర్వాత 135, తర్వాత 3 చేత 3 45, తర్వాత 3 15. ఈ 15ని 3 5లు అంటే ఏమొచ్చింది మనకు? 2s ఎన్ని వచ్చాయి? 1 2 3 అంటే 2 క్యూబ్. 3లు ఎన్ని వచ్చాయి? 3 కాబట్టి 3 క్యూబ్. 5లు ఎన్ని వచ్చాయి? 1 5 పవర్ 1 అంటే మనకేమొచ్చింది? మనకు 2 క్యూబ్ ఆఫ్ 3 క్యూబ్ ఆఫ్ 5 పవర్ 1 అంటే ఏ విలువ ఎంత? 3. బి విలువ ఎంత? ఆల్సో 3. సి విలువ ఎంత? 1. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి విలువ ఎంత అయింది? 7. ఇలా మనకు ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి వీటిని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఒక ఉదాహరణకి 37/13 అని ఇచ్చాడు. ఈ 37/13 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 1/1 ప్లస్ b బై 1 ప్లస్ 1/c అని ఇచ్చాడు. a ప్లస్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/b ప్లస్ 1/c. ఓకే, సో మరొకసారి మనం క్లారిటీగా చూద్దాం. 37/13 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 1/b ప్లస్ 1/c ప్లస్ 1/d. అయితే a ప్లస్ b ప్లస్ c ప్లస్ d విలువ ఎంత? ఇది ప్రశ్న. ఈ లెక్కను మీరు చేయాలనుకుంటే అప్పుడు మీరు చేయవలసిన పద్ధతి ఏంటి అంటే జాగ్రత్తగా పరిశీలిస్తే 37/13 దీని యొక్క లక్షణం ఏంటో చెప్పండి. ఇది అపక్రమ భిన్నం. ఎప్పుడైతే అపక్రమ భిన్నమో దాన్ని మనం దేని రూపంగా చేయొచ్చు? మిశ్రమ భిన్నంగా చేయొచ్చు. 37ని 13తో భాగిద్దాం. 13 2 26, 11 మనకు రిమైండర్.
ఇందులో మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే మనం డివిజనల్ అల్గారిథం ఫండమెంటల్ థీరం అనే దాన్ని వాడుతున్నాం. అంటే ఫండమెంటల్ థీరం అంటే విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఓకే ఇంటూ విభాజకము గుణకము ప్లస్ శేషము అంటారు. అంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అని. దీన్ని మనము ప్రాథమిక శేష సిద్ధాంతం అనేది కూడా అంటారు. వీటినే మనం ఇప్పుడు నేను ఉపయోగించి చేస్తున్నా. అంటే 37/30 అంటే 13 రెళ్ళ 26 కాబట్టి 2. అక్కడ మనకు ఎంత శేషం మిగిలింది 11. దేని చేత భాగించాం 13 చేత కాబట్టి 2 + 11/13కి రాసుకోవచ్చు. దీన్ని 2 + 11/30ని 1/13/11గా రాసుకోవచ్చు అంతేనా. అంటే 2 + 1/13/11 అనేది కూడా అపక్రమ భిన్నం. దీన్ని మళ్ళీ మిశ్రమ భిన్నంగా 11 1 11 కాబట్టి 1 + 2 శేషం /11. ఇప్పుడు దీన్ని మరలా ఏం చేస్తున్నాను 2 + 1/1 + 2/11ని 1/11/2 రాసుకోవచ్చు అంతేనా. అప్పుడు 11/2 అనేటువంటిది కూడా అపక్రమ భిన్నం. దీన్ని మిశ్రమ భిన్నంగా రాసుకోవచ్చు. 2 + 1/1 + 1/11/2ని 2 5లు కాబట్టి 5 + 1/2. అంటే దీన్ని మీరు పోల్చండి. ఏ రకంగా చెప్పాం a + 1/b + 1/c + 1/d పోల్చండి. a విలువ ఎంత 2, b విలువ ఎంత 1, c విలువ ఎంత 5, d విలువ ఎంత 2. మనం ఏమడిగారు a + b + c + d అంటే 2 + 1 + 5 + 2 అంటే మనకు 10 అని అర్థం. చూసారా. ఇలా ఇటువంటి లెక్కల్ని మనకు పరీక్షల్లో ఇచ్చే ఆస్కారం ఉంటుంది. కేవలం సింపుల్గా మనకు పరీక్షలో ఏదో ఒక వాల్యూ ఇస్తారు కదా దాన్ని మనం చేసేద్దాం కదా అనేటువంటి ఆలోచన చేయకండి. మంచి లెక్కలు కూడా మంచి అప్లికేషన్ అనేటువంటి లెక్కలు ఇచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని చూడడం అనేటువంటి చేయడం. ఓకే. మరి ఇందులో మనకు వర్గాలు వర్గమూలాలు ఘనాలు ఘనమూలాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. సో ఈ వర్గాలు వర్గమూలాలు ఘనాలు ఘనమూలాల పైన చాలా మంచి ప్రశ్నలు వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. వీటిని కూడా మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. వీటిని నేర్చుకునే ముందు మనం భాజనీయతా సూత్రం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. భాజనీయతా సూత్రం ఇది దీనిపైన చాలా మంచి ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ భాజనీయతా సూత్రాల గురించి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ అంటారు. సో మొదటిగా 1 తీసుకుందాం. 1 ప్రతి అంకెకు కారణాంకం అంటే ప్రతి సంఖ్య 1చే నిశ్శేషంగా భాగింపబడుతుంది కాబట్టి 1కి ప్రత్యేకమైన భాజనీయతా సూత్రం లేదు. తర్వాత 2 గురించి మనం చూసుకుంటే 2 యొక్క మీరు జాగ్రత్తగా చూస్తే 2 4 6 8 10 12 ఓకే 14 16 18 20 22 కాబట్టి చూడండి 2 4 6 8 10 12 14 16 18 20 22 అంటే ముందు 0 వేసుకుంటే 0 2 4 6 8 ఇక్కడ కూడా చివరి అంకెలు చూడండి 0 2 4 6 8 తర్వాత కూడా రాబోతుంది 0 2 4 6 అంటే ఒక సంఖ్య 0 లేదా 2 లేదా 4 లేదా 6 లేదా 8 ఈ అంకెల్లో ఏదో ఒక అంకె చేత ముగింపబడితే లేదా ఒక సంఖ్య యొక్క 1ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఆ సంఖ్యను సరి సంఖ్య అంటారు. ఆ సంఖ్య 2చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇది 2 యొక్క భాజనీయతా సూత్రం. ఉదాహరణకి 476 2 చేత భాగింపబడుతుందా లేదా అని అడిగాడు. భాగింపబడుతుందా లేదా? చివరి సంఖ్య అంకె ఏంటి 6 కాబట్టి 476 2 చేత భాగింపబడుతుంది. 347 2 చేత భాగింపబడుతుందా లేదా అని అడిగారు. 347 2 చేత భాగింపబడుతుందా? భాగింపబడదు అని చెప్పొచ్చు. ఎందుకు చివరి అంకె 7. ఇలా చూడగానే ఆ అంకె 2 చేత భాగింపబడుతుందా లేదా అని చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? ఆ సంఖ్యలోని 1ల స్థానంలోని అంకె 0 లేదా 2 లేదా 4 లేదా 6 లేదా 8 అయితే ఆ సంఖ్య 2 చేత భాగింపబడుతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే. ఇది 2 యొక్క భాజనీయతా సూత్రం.
మరి మరొక సంఖ్య లేదా అంకె 3తో చూద్దాం. ఉదాహరణకి ఇప్పుడు 3 ఎక్కం చదివితే మీరు తెలిసిపోతుంది క్లారిటీగా. ఆ అంకెల మొత్తం 3వ ఎక్కంలోని అంకె చూడండి. ఉదాహరణకి 3 5ల 15, 3 6ల 18, 3 7ల 21, 3 8ల 24, ఓకే, 3 9ల 27, 3 10ల 30, 3 11ల 33, 3 12ల 36, 3 13ల 39, 3 14ల 42. ఇప్పుడు ఇవన్నీ 3వ ఎక్కలోనే కదా. ఆ అంకెల మొత్తం కూడండి. 1 + 5 6, 1 + 8 9, 2 + 1 3, 2 + 4 6, 2 + 7 9, 3 + 0 3, 3 + 3 6, 3 + 6 9, 3 + 9 12, 4 + 2 6. చూసారా? అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తము 3 చేత భాగింపబడితే ఆ సంఖ్య 3 చేత భాగింపబడుతుంది. దీన్ని 3 యొక్క భాజనీయత సూత్రం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రశ్న అడుగుతాడు పరీక్షలు. ఎలా అని 2018 ఇప్పుడు ఇచ్చాం 2018 ఇది 3 చేత భాగింపబడుతుందా లేదా అన్నాం. అంటే భాగాహారం చేయాల్సిన పని లేదు. 2 + 0 + 1 + 8, 2 + 0 + 1 + 8 అంటే 2కి 1 కలిపితే 3, 3కి 8 కలిపితే 11. 11 3వ ఎక్కంలో ఉందా? లేదు. అంటే 11 3 చేత భాగింపబడదు కాబట్టి 2018 3 చేత భాగింపబడదు. కొద్దిమంది జనరల్గా తప్పు చేసే ఛాన్సెస్ అంటే చివరి 18 ఉంది కదా, 3వ ఎక్కంలో ఉంది కదా, కాబట్టి 3 చేత భాగింపబడుతుంది అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. తప్పు. క్లారిటీగా 2 + 0 + 1 + 8 అంకెల మొత్తం కూడండి. ఆ అంకెల మొత్తం 3 చేత భాగింపబడింది అనుకోండి, ఆ సంఖ్య 3 చేత భాగింపబడుతుంది అనేటువంటి అర్థం. తర్వాత అంకె చూద్దాం. 4 చేత భాగింపబడాలి ఏంటి? ఇప్పుడు 4 చేత భాగింపబడాలి అంటే చివరి 2 అంకెలతో ఏర్పడిన సంఖ్య 2 సున్నాలు కానీ లేదా 4 చే భాగింపబడే సంఖ్య అయితే ఆ సంఖ్య 4 చేత భాగింపబడుతుంది. ఉదాహరణకి 400, 2700 ఈ సంఖ్య 4 చేత భాగింపబడుతుందా లేదా అనగానే చివరి 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 4 చేత భాగింపబడుతుంది. ఎందుచేత చివరి 2 సున్నాలు ఉన్నాయి అంటే అది 100 యొక్క గుణిజము. అంతేనా? 4 పక్కన 2 సున్నాలు ఉన్నాయి. దీని అర్థం 4 × 100 అంతే కదా. 100 అంటే 25, 4లో 100 కాబట్టి 4 చేత భాగం. ఈవెన్ 27 100లు తీసుకునే 27 × 100, 100 అంటే 25 4 కాబట్టి ఖచ్చితంగా 4 చేత భాగం. అంతేకాకుండా చివరి 2 అంకెలచే ఏర్పడిన సంఖ్య 4 చే భాగింపబడితే ఆ మొత్తం సంఖ్య 4 చేత భాగం. ఉదాహరణకి 3648 అని ఇచ్చాం. ఇది 4 చేత భాగింపబడుతుందా లేదా? 48 చివరి 2 అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్య 48. ఇది 4వ ఎక్కంలో ఉంటుంది. 12 4 48 కాబట్టి ఇది 4 చేత భాగింపబడుతుందని క్లారిటీగా చెప్పాం. ఉదాహరణకి 5 7 3 4 3 6 అని ఇచ్చాం. 5,73,436 ఇది 4 చేత భాగింపబడుతుందా లేదా? అంటే మొత్తం చేయాల్సిన పని లేదు. చివరి 2 అంకెల సంఖ్య ఏంటి? 36. ఇది 4వ ఎక్కంలో ఉంది కాబట్టి ఇది 4 చేత భాగింపబడుతుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ రకంగా ఒక సంఖ్య 4 చేత భాగింపబడుతుందా లేదా అని చెప్పడానికి ఉపయోగపడుతుంది ఈ భాజనీయత సూత్రం. మరి ఇప్పుడు 5 చూద్దాం. ఒక సంఖ్య 5 చేత భాగింపబడుతుందా లేదా? ఇప్పుడు 5వ ఎక్కం చదవండి, మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35, 5 8 40, 5 9 45, 5 10 50. చూడండి 5వ ఎక్కం చూడండి. చివరి అంకె 5 లేదా 0 అవుతుంది. అంతేనా? 0 లేదా 5 అనేటువంటిది 1ల స్థానంలో అంకె అయింది అనుకోండి, ఆ సంఖ్య 5 చేత భాగింపబడుతుందని ఖచ్చితంగా చెప్పచ్చు. 3 6 5 3 అంటే 3653 5 చేత భాగింపబడుతుందా లేదా అని అడిగారు అనుకోండి, భాగింపబడదు అని చెప్పవచ్చు. అదే 7 5 6 4 0 ఇది 5 చేత భాగింపబడుతుందా లేదంటే 5 చేత భాగింపబడుతుంది. ఎందుచేత అంటే ఏ గుణిజమైన 5 యొక్క గుణిజమైన 5 చేత కానీ 0 చేత కానీ ముగింపబడుతుంది. అంటే 1ల స్థానంలో 5 లేదా 0 ఉంటుంది కాబట్టి అది 5 చేత భాగింపబడుతుందని చెప్పడం. ఈ రకంగా మనం 5 యొక్క భాజనీయత సూత్రాన్ని చెప్పాం. మరి 6 యొక్క భాజనీయత సూత్రం. 6 అనగానే మనకు తెలిసిన కారణాంకాలు ఏంటి? 1 2. 6 యొక్క కారణాంకాలు చెప్పండి. 1
2 3 6 1 2 3 6 తీసుకున్నాం కదా. మరి 1 2 3 6 తీసుకుంటే 1 అన్ని సంఖ్యలకు కారణాంకం, 6 అదే సంఖ్యకు అది కారణాంకం, కాబట్టి దాని పెద్ద సమస్య కాదు. కానీ 2 3 తీసుకున్నాం అనుకోండి, అంటే ఒక సంఖ్య 2 చేత భాగింపబడాలి, 3 చేత భాగింపబడాలి, అప్పుడు ఖచ్చితంగా ఆ సంఖ్య 6 చేత భాగింపబడుతుంది. ఇది 6 యొక్క భాజనీయత సూత్రం. అంటే అది 2 చేత భాగింపబడాలి, 3 చేత కూడా భాగింపబడాలి. అలా 2 అంకెల చేత కూడా భాగింపబడితే ఆ సంఖ్య 6 చేత భాగింపబడుతుంది. 6 యొక్క ఒక లక్షణం ఉంది ఏంటంటే 6 యొక్క ఘాతం ఆల్వేస్ 6తో ఎండ్ అవుతుంది. కాబట్టి చూడండి, 6 పవర్ 1 6, 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ 216, ఓకే, 6 టు ది పవర్ 4 1296. చూసారా, ఇలా మనం 6ని ఘాతాన్ని పెంచుకుంటూ పోతే 6 పవర్ n 6 చేత ముగింపబడుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇలా ఇచ్చినాయి 6 యొక్క nవ ఘాతం 6 అనేటువంటి ఒకట్ల స్థానంలో కలిగి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరొకటి చూద్దాం. 7కు నిర్దిష్టమైనటువంటి భాజనీయత సూత్రం లేదు, కాబట్టి మనం భాజనీయత సూత్రాల్లో చెప్పాం. 8 చూద్దాం. 8 మనం చూసుకుంటే 125 8s are 1000, అంటే 125 8ల 1000. అంటే దీని అర్థము ఏదైనా ఒక సంఖ్య యొక్క చివరి 3 అంకెల సంఖ్య 3 సున్నాలు కానీ, ఆ 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య 3 చేత భాగింపబడ్డం కానీ 8 చేత భాగింపబడ్డం కానీ జరిగితే ఆ సంఖ్య 8 చేత భాగింపబడుతుంది అంటాం. అంటే ఉదాహరణకి 2000 తీసుకున్నాం, ఇది 8 చేత భాగింపబడుతుందా లేదన్నాం. ఎందుకు 2000 అనగానే 2 × 1000 అంతే కదా, అంటే 2 × 1000 అంటే 125 8ల ఖచ్చితంగా 8 చేత భాగింపబడుతుంది. ఇలా ఒక సంఖ్య చివరి 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య 8 చేత అంటే భాగింపబడితే అది భాగింపబడుతుంది, లేదా చివరి 3 అంకెలు 3 సున్నాలు అయితే కూడా అది భాగింపబడుతుంది. ఉదాహరణకు మనం ఇప్పుడు తీసుకున్నాం 4000 8 చేత భాగింపబడిన చివరి 3 అంకెలు తీసుకుందామంటే మనం ఉదాహరణకి 4888. ఈ 888 8 చేత భాగింపబడుతుంది కదా, కాబట్టి మొత్తం సంఖ్య 8 చేత భాగింపబడుతుందని చెప్పడం చేయొచ్చు. ఇది 8కి సంబంధించిన. మరి 9 అనగానే మీ అందరికీ తెలుసు. 9 చెప్పగానే మనకు తెలిసినటువంటి 9 యొక్క ప్రత్యేకతే మనం అనుకుంటాం. 9 1 9, 9 2 18, 1 + 8 9, 9 3 27, 2 + 7 9, 9 4 36, 3 + 6 9, 9 5 45, 4 + 5 9, 9 6 54, 5 + 4 9, 9 7 63, 6 + 3 9. చూసారా, అంటే ఎక్కం చదువుతున్నప్పుడు మనకు క్లారిటీగా తెలిసిపోతుంది ఆ ఎక్కంలో వచ్చిన ఫలితం అంకెల మొత్తం 9 చేత భాగింపబడుతుంది. కాబట్టి ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9 చేత భాగింపబడింది అనుకోండి, చెప్పేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? ఇది 9 చేత భాగింపబడుతుంది అనేటువంటిది చెప్పడానికి. ఓకే, తర్వాతది 10 అనగానే అందరికీ తెలుసు. 10 అనగానే జనరల్గా చెప్పేస్తారు. అసలు చిన్నపిల్లలకి ఎక్కాలు నేర్పడమే 1వ ఎక్కము 0 ఎక్కము 10వ ఎక్కం వచ్చేస్తాడు చెప్పకముందే. 10 1 10, 10 2 20, 13 30, 14 40 అని చెప్పేస్తాడు. అంటే మనం 10 1 10, 10 2 20, 13 30, 14 40, 15 50 అంటూ మనం చెప్తున్నామంటే మనం చూడగానే తెలిసిపోతుంది ఒక సంఖ్య చివరి అంకె 0 అయితే అది 10 చేత భాగింపబడుతుంది అనేది క్లారిటీగా చెప్పొచ్చు. ఇది 10 యొక్క భాజనీయత సూత్రం. అర్థమైందా? మరి 11 యొక్క భాజనీయత సూత్రం. 11 భాజన అంటే 1331. ఇది మనందరికీ తెలుసు 11 క్యూబ్ అని. అంటే అంకె వదిలి అంకెని మనం రాసాం. అంటే 1 + 3 3 + 1, అంటే 1 + 3 3 + 1, 1 + 3 విలువ ఎంత 4, 3 + 1 విలువ ఎంత 4. చూసారా, అంటే అంకె వదిలి అంకెని మనం రాయగా ఆ 2 అంకెలు సమానం అయ్యాయనుకోండి, లేదా వాటి భేదం 11 యొక్క గుణిజం అయిందనుకోండి, ఆ సంఖ్య 11 చేత భాగింపబడుతుంది. ఇది 11 యొక్క భాజనీయత సూత్రం. అంటే అంకె వదిలి అంకెని మనం రాయగా వచ్చినట్టు అంకెల మొత్తం మిగిలిన అంకెల మొత్తానికి సమానం అయిందనుకోండి, లేదా ఆ రెండింటి యొక్క భేదం ఆ మొత్తాల భేదం 11 యొక్క గుణిజం అయిందనుకోండి, దాన్ని మనం 11 యొక్క భాజనీయత సూత్రంగాను 11 యొక్క గుణిజంగాను గుర్తించవచ్చు. ఓకే, ఇవి మనకు ఈ సంఖ్యల యొక్క భాజనీయత సూత్రం. వీటిని మీరు బహుశా అందరూ ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఓన్లీ నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి ఇది కొద్దిగా కష్టంగా అనిపించవచ్చు. దీనిపైన ఎటువంటి ప్రశ్నలు వస్తాయో మనం కాస్త పరిశీలిద్దాం. ఒక 4 అంకెల సంఖ్య ఈ ధర్మాలను కలిగి ఉంది. మొదటి ధర్మం, మొదటి 2 సంఖ్యలు సమానం, చివరి 2 సంఖ్యలు సమానం. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ప్రాపర్టీ. రెండోది,
రెండోది తీసుకుంటే ఇందులో రెండోది అది ఒక మనం తీసుకున్న అది ఒక 2 అంకెల సంఖ్యకు వర్గం. 2 అంకెల సంఖ్యకు వర్గం. దాని వర్గమూలము ఒక పాలిండ్రోమ్ అయినా ఆ సంఖ్యను కనుక్కోండి. ఇది ప్రశ్న. ఇదేంటి, అక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. 4 అంకెల సంఖ్య, మొదటి 2 అంకెల సంఖ్య, మొదటి 2 అంకెలు సమానము, చివరి 2 అంకెలు సమానము. ఆ సంఖ్య ఒక సంఖ్య యొక్క వర్గము, ఆ సంఖ్య వర్గమూలము ఒక పాలిండ్రోమ్ అయితే ఆ సంఖ్యను కనుక్కోండి అన్నాడు. ఇది ప్రశ్న. ఎలా చేస్తారు? ఎక్స్ ఎక్స్ వై వై అంతేనా? ఇది సంఖ్య అనుకున్నాం. ఎక్స్ ఎక్స్ వై వై ఎందుకు? 4 అంకెల సంఖ్య, 4 ఎక్స్ ఎక్స్ వై వై. రెండవది ఏంటి? మొదటి 2 అంకెలు సమానము, తర్వాతి 2 అంకెలు సమానం. కాబట్టి మొదటి 2 అంకెల్ని ఎక్స్ ఎక్స్ అనుకుందాం, తర్వాత 2 అంకెల్ని వై వై అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆల్టర్నేట్స్ తీసుకుందాం. అంటే ఎక్స్ ప్లస్ వై అంటే మనకు ఎక్స్ ప్లస్ వై రెండు సమానమే కదా. కాబట్టి ఇది 11 చేత భాగింపబడుతుంది అని క్లియర్గా తెలిసిపోతుంది. క్లియరేనా? ఎప్పుడైతే 11 చేత భాగింపబడేదని తెలుస్తుందో మనం ఏదవచ్చు ఎక్స్ ఎక్స్ వై వై ఈజ్ ఈక్వల్ టు 11 ఇంటూ సంథింగ్ కే అనుకున్నాం. అయితే ఇచ్చినది ఏంటి? ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఒక పరిపూర్ణమైనటువంటి వర్గము అన్నాం. ఎప్పుడైతే ఇది పరిపూర్ణమైన వర్గమైందో ఒక కారణాంకం కూడా పరిపూర్ణమైనటువంటి వర్గమే కావాలి. అంటే 11 కాకుండా 11 స్క్వేర్ అవ్వాలి కదా, 11 స్క్వేర్. అంతేకాకుండా కే కూడా పరిపూర్ణమైన వర్గం అవ్వాలి. అంటే కే ఏమవ్వాలి? 1 స్క్వేర్ అని అవ్వచ్చు, 2 స్క్వేర్ అని అవ్వచ్చు, 3 స్క్వేర్ అని అవ్వచ్చు, 4 స్క్వేర్ అని అవ్వచ్చు, చివరకు 9 స్క్వేర్ కూడా అవ్వచ్చు. ఓకే, కే విలువ 1 స్క్వేర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు 11 స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే 121, 1 స్క్వేర్ అంటే 1 అంటే 121 ఇంటూ 1 121. అది ఏ సంఖ్య అన్నారు? 4 అంకెల సంఖ్య అని చెప్పాం. మరి ఇప్పుడు 4 అంకెల సంఖ్య అన్నప్పుడు ఇది మనకి ఏమొస్తుంది? 3 అంకెల సంఖ్య వచ్చింది. మనం చిన్న అంకెతో ప్రారంభించాం కాబట్టి చిన్నది వచ్చింది. ఇప్పుడు మనం పెద్ద అంకెతో ప్రారంభిద్దాం. కేని 9 అనుకుందాం, 9 స్క్వేర్ అనుకుందాం. అంతేనా? 9 స్క్వేర్. ఇప్పుడు కేని 9 స్క్వేర్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 11 స్క్వేర్ ఇంటూ 9 స్క్వేర్ అంటే ఇది 99 స్క్వేర్. ఓకే, ఇప్పుడు 99 స్క్వేర్. ఇప్పుడు 99 స్క్వేర్ని చూద్దాం. 99 స్క్వేర్ అని చూద్దాం. 99 స్క్వేర్ అవుతుంది 9801. మనకు వచ్చిందా? రాలేదు. అంటే 9 స్క్వేర్ అనేది పనికిరాదు. ఇప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ తీసుకుందాం. కే ఈక్వల్ టు 8 స్క్వేర్ అంటే 11 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్. సో 11 స్క్వేర్ ఇంటూ 8 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 88 స్క్వేర్. 88 స్క్వేర్ని మీరు చూస్తే 7744. మొదటి 2 అంకెలు సమానం, చివరి 2 అంకెలు సమానం. ఈ 7744 7744 అనేటువంటిది మొదటి 2 అంకెలు సమానం, చివరి 2 అంకెలు సమానం. మొదటిది సాటిస్ఫై అయింది. అలాగే 88 యొక్క వర్గం. కాబట్టి 2 అంశాలు కూడా 88 పాలిండ్రోమ్. ఈ 3 అంశాలు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 7744 అని అర్థం. ఇది ఇటువంటి ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాలిండ్రోమ్ అన్నాం. పాలిండ్రోమ్ అని ఒక పదం వాడాం. పాలిండ్రోమ్ అనే పదం అంటే 1331 అంకె తీసుకున్నారు. కుడి నుంచి ఎడమకు చదివిన, ఎడమ నుంచి కుడికి చదివిన 1331 1331 లాగా కనబడుతుంది. ఇటువంటి అంకెలని లేదా సంఖ్యలని పాలిండ్రోమ్స్ అంటారు. ఇదొక వెరీ ఇంపార్టెంట్. సో పాలిండ్రోమ్స్ అంటే ఏంటో మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఓకే, మరి ఇందులోని మనకు ఈ అంశాల్లోని మనకు మరికొన్ని అంశాలు ఇవ్వబడినవి ఏంటి అంటే సంఖ్యారేఖ పైన వివిధ రకాలైనటువంటి ప్రక్రియలను ఏ విధంగా సూచిస్తారు? ఇదొక ప్రశ్న కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. సంఖ్యారేఖ పైన. సంఖ్యారేఖ అంటే మీరు తెలుసు, మీకు తీసుకున్నది 0 1 2 3 4 5 తీసుకున్నారు, 6 7 8 9 10 అనుకున్నారు. మనం 3 + 2 విలువ ఎంత అవుతుంది? సంఖ్యారేఖపై చూడాలి. అంటే ఇది కూడిక కాబట్టి మనం ఏం చేయాలంటే మనం 3 వద్ద ప్రారంభించి, అంటే 0 నుంచి 3 వరకు వెళ్ళాలి. అది 3 అని తెలుసు. 2 స్థానాల్ని దాటాలి. ఎటువైపు? కుడివైపు దాటాలి. సంకలనానికి కుడివైపు, వ్యవకలనానికి ఎడమవైపు దాటాలి. అంటే 3 ఒక స్టెప్ 2 అంటే 3 + 2 ఎంత వచ్చింది మనకు?
5 ఈ రకంగా కూడికను మనం సంఖ్యారేఖ పైన సూచిస్తాం. అదే 8 - 6 వాల్యూ ఎంత అన్నారు. 8 - 6 వాల్యూ ఎంత అంటే 8 దగ్గరకు పోయి కూడిక దగ్గర మనం ఏం చేయాలి, కుడి నుంచి ఎడమ నుంచి కుడికి వెళ్ళాలి. కానీ వ్యవకలనానికి కుడి నుంచి ఎడమ వైపుకి వెళ్ళాలి. అంటే 8 నుండి ఎక్కడికి వెళ్ళాలి, 6కి వెళ్ళాలి. అంటే 8 నుంచి 6కి వెళ్ళాలి. ఎన్ని స్థానాలు వెళ్ళాం, 2 స్థానాలు ఎడమ వైపుకి వెళ్ళాం. కాబట్టి 8 - 6 = 2. ఇలా మనం ఈ కూడికల్ని తీసివేతల్ని సంఖ్యారేఖ పైన సూచించడం జరుగుతుంది. ఇదే సంఖ్యారేఖ పైన మనం కరణీయ సంఖ్యలను కూడా సూచించవచ్చు. కరణీయ సంఖ్యలను కూడా సూచించడం జరుగుతుంటుంది. ఎలా కరణీయ సంఖ్యలను ఎలా సూచించవచ్చు అంటే మనం సంఖ్యారేఖ పైన సూచించడానికి ఇప్పుడు సంఖ్యారేఖ తీసుకుందాం. దీన్ని మనం 0 1 2 3 4 5 6 7 8 9 10 అలా తీసుకున్నాం. ఇప్పుడు √2ని సంఖ్యారేఖ పైన సూచించాలి. ఇది కరణీయ సంఖ్య. ఇప్పుడు ఏం చేయాలంటే మనం 0 దగ్గర 1 యూనిట్ పొడవు ఉన్నటువంటి రేఖను గీయాలి. 1 యూనిట్ ఉంటుంది. 0 నుంచి 1కి 1 యూనిట్ పొడవు, అంతేనా? అంటే ఇది 1 యూనిట్ పొడవు, ఇది 1 యూనిట్ పొడవు. దీన్ని కలపండి. ఇది √2 యూనిట్లు అవుతుంది. ఇప్పుడు √3ని సూచించాలనుకోండి, దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం ఉదాహరణకి. ఇప్పుడు మనకి ఏబి పొడవు ఎంత ఉంటుందో అంత పొడవుని 0 నుంచి చూడండి. చూసి అక్కడ బిందువును గుర్తించి దాన్ని కలపండి. ఇప్పుడు ఓసి అనేటువంటిది మనం తీసుకున్నాం. ఇది √2 విలువ ఉంటే అప్పుడు ఏసీ అనేటువంటిది √3 ఉంటుంది. అలాగే √4 అంటే 2తో సమానం. ఇలా మనం సంఖ్యారేఖ పైన కరణీయ సంఖ్యను సూచించవచ్చు. అలాగే ఈ ప్రాథమిక భావన అయినటువంటి మనం సంకలనము, వ్యవకలనము, గుణకాహారము, భాగాహారము ప్రక్రియలను కూడా చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా మనం సంఖ్యారేఖ పైన సూచించేటటువంటి ఆస్కారం ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం వీటిలో తీసుకునేటప్పుడు సంఖ్యామానంలో మనం చూసిస్తున్నాం స్థాన విలువలు అనేటువంటిది ఇంతకుముందు చెప్పుకున్నట్టు చాలా ఇంపార్టెంట్. స్థాన విలువలు ఇప్పుడు ఉదాహరణకి 3436 తీసుకున్నాం. స్థాన విలువలు ఇది ఒకట్ల స్థానం, ఇది పదుల స్థానం, ఇది వందల స్థానం, ఇది వేల స్థానం. చూసారా? దీన్నే మనం యూనిట్స్ డిజిట్ అంటాం, టెన్స్ డిజిట్స్ అంటాం, 100 డిజిట్ అంటాం, 1000 డిజిట్ అంటాం. ఓకే, ఇలానే మనకు ఇంకొక మానం ఉంది. దాన్ని ద్విసంఖ్యామానము అంటారు. ద్విసంఖ్యామానం. ఈ ద్విసంఖ్యామానం మనం చూస్తే దీనిలో ద్విసంఖ్య క్లారిటీలో తెలిసిపోతుంది. ఎన్ని సంఖ్యలు ఉంటాయి? 0 1 ఉంటాయి. ఇది ద్విసంఖ్యామానం. ఇక్కడ మనం ఏంటంటే మనం దశాంశమానంలో భూమి 10 అవుతుంది, ద్విసంఖ్యామానంలో భూమి 2 అవుతుంది. అర్థమైందా? ఉదాహరణకి 3 ద్విసంఖ్యామానంలో వ్యక్తపరచాలి. 3ని ద్విసంఖ్యామానంలో 3ని ద్విసంఖ్యామానంలో వ్యక్తపరచాలంటే 3ని 2 చేత భాగించాలి. 2 1ల 2, 1 శేషం, అంతేనా? 2 0ల 0 1. అంటే మనకు కింద నుంచి రాయాలి 1/2ని మనం 3 అంటారు. ఇది 1ల స్థానము, 2ల స్థానం, అంటే 2/0 స్థానము, 2/1 స్థానం. ఉదాహరణకి 17ని వ్యక్తపరచాలి. 17ని ద్విసంఖ్యామానంలో వ్యక్తపరచాలి. ఇస్తే 2 చేత భాగిద్దాం. 2 8లు 1 శేషం, 2 4లు 0 శేషం, 2 2లు 0 శేషం, 2 1లు 0 శేషం, 2 0లు 1 శేషం. అంటే మనం రాయవలసింది ఏంటి? 1 క్రింద నుంచి రాయాలి. 1 0 0 0 1/2. ఇది ద్విసంఖ్యామానంలో చెప్పడం. ఇది 1ల స్థానం, 2ల స్థానం, 4ల స్థానం, 8ల స్థానం, 16ల స్థానం. క్లియర్? ఇలా ఇచ్చినటువంటి ఒక దశాంశమానంలో ఇచ్చినటువంటి సంఖ్యని మనము ద్విసంఖ్యామానంలో మనం మార్చవచ్చు. ఓకే, మరి ఇంకొక ఉదాహరణ చూద్దాం.
ద్విసంఖ్యమానంలో ఇచ్చినటువంటి దాన్ని దశాంశమానంలో మార్చాలి. 1 1 0 1 1 బేస్ 2 అన్నాం. దీన్ని మనం దశాంశమానం ముందు ఏం చెప్పాము? 1ల స్థానము, 2ల స్థానము, 4ల స్థానము, 8ల స్థానము, 16ల స్థానం. ఇప్పుడు ఏం చేయాలి? 16 × 1 16 1ల 16 ప్లస్ 8 × 1 ప్లస్ 4 × 0 ప్లస్ 2 × 1 ప్లస్ 1 × 1 అంటే 16 1ల 16, 8 1ల 8, 4 0ల 0, 2 1ల 2, 1 1ల 1 అంటే 16కి 8 కలిపితే 24, 24కు 2 కలిపితే 26, 26కు 1 కలిపితే 27. అంటే దీని విలువ ఎంత? 27. ఇలా ద్విసంఖ్యామానంలో ఇచ్చినటువంటి దాన్ని దశాంశమానంలోను, దశాంశమానంలో ఇచ్చిన దాన్ని ద్విసంఖ్యామానంలోను మార్చడం అనే దానిపైన అడుగుతారు. కాబట్టి వీటిపైన మీరు కొంత చేయబడి ఉంటుంది. మరి తర్వాత వచ్చినటువంటి మనం రోమన్ సంఖ్యామానం. ఈ రోమన్ సంఖ్యామానం గురించి మనం నేర్చుకుంటే ఈ రోమన్ సంఖ్యామానంలో మనం జనరల్గా మనం రోమన్ అంకెల్నే వాడుతూ ఉన్నాం. 1ని ఇలా సూచిస్తాం, 2 3 ఓకే, 4 రాయాలి. ఓకే, 4ని రాయాలంటే మనం 1ని 1తో సూచిస్తాం అంటే 1, 5ని Vతో సూచిస్తాం, 10ని X చేత సూచిస్తాం. ఓకే, 50ని L అనేటువంటి అక్షరంతో సూచిస్తాం, C అనే అక్షరంతో 100ను సూచిస్తాం, D అనే అక్షరంతో 500ను సూచిస్తాం, M అనే అక్షరంతో 1000ని సూచిస్తాం. చూసారా? ఇవి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక గీత గీసామనుకోండి 1, 5ని V అనే అక్షరం సూచిస్తాం, 10ని X అనే అక్షరంతో సూచిస్తాం, 50ని L అనేటువంటి అక్షరంతో సూచిస్తాం, 100ని C అనే అక్షరంతో సూచిస్తాం, 500ని D అనే అక్షరంతో సూచిస్తాం, 1000ని M అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. ఇది మనము రోమన్ సంఖ్యామానంలో చేయాలి. ఉదాహరణకి 4 సూచించాలి. 4ను సూచించాలి అంటే 1 2 4 గీతలు గీయటం కాదు, అది 5 కంటే ఎంత తక్కువ? 1 తక్కువ. కాబట్టి ఎడమ వైపు వేస్తాం, IV అని రాస్తాం. ఇది 4. 6ను సూచించాలనుకోండి, 6ను సూచించాలనుకున్నప్పుడు అది 5 కంటే 1 ఎక్కువ కాబట్టి VI రాస్తాం. చూసారా? ఇలా IV రాస్తే దాని విలువ 4, VI రాస్తే దాని విలువ 6 అని చెప్పచ్చు. అలాగే మనం 7 రాయాలనుకోండి, V 2 Iలు, 8 రాయాలనుకోండి, V 3 Iలు. కానీ ఆ తర్వాత అది 10కి సమీపిస్తుంది. 10కి సమీపిస్తుంది కాబట్టి మనం 10 యొక్క గుర్తు ఏమిటి? X. కాబట్టి 10కి 9 ఎంత తక్కువ? 1 తక్కువ. కాబట్టి IX అని రాస్తాం. 11 రాయాలనుకోండి, 10కి ఎంత ఎక్కువ? 1 ఎక్కువ. కాబట్టి X1 అని రాస్తాం. చూసారు? XI. IX అంటే 9, XI అంటే 10గా మనం సూచించడం జరుగుతూ ఉంటుంది. కరెక్ట్? ఓకే. ఇప్పుడు మనం అలా 20 రాయాలనుకోండి, 2 Xలు వాడతాం. 30 రాయాలనుకోండి, 3 Xలు వాడతాం. 40 రాయాలనుకోండి, Lకు దగ్గరగా ఉంటాయి, 50కి దగ్గరగా ఉంటుంది కాబట్టి XL అని రాస్తాం. ఈ విధంగా మనం రోమన్ సంఖ్యామానాన్ని ఇంకా చెప్పొచ్చు. దీనిపైన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వీటిని మరో శీర్షికలో మనం నేర్చుకుందాం. అంతవరకు సెలవు.